వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ అరెస్ట్ అంటూ వస్తున్నటువంటి వార్తలపైన మంత్రి సత్యకుమార్ కొంత హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఏం చేశారు, ఏంటి ఆ కామెంట్స్ వెనుక ఉన్నటువంటి అర్థం అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారని వస్తున్నటువంటి వార్తలపైన మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని జగన్ అనుకుంటున్నాడని కూడా సెటైర్లు వేశారు. అంటే సెటైర్లు పేలుస్తూ ఇక్కడ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులకు చట్టం ఏ చుట్టం కాదని కూడా పేర్కొన్నారు. తాను లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతానని కూడా భయపడి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా జగన్ పైన కూడా ఆయన మండిపడ్డారు. అయితే మహిళలను దూషించినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళడం ఏంటి అని కూడా నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారిని సత్యకుమార్ యాదవ్. అయితే చంద్రబాబు ఇదే జగన్ అకారణంగా చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా 52 రోజుల పాటు జైల్లో పెట్టారని కూడా నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కామ్ వల్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. అయితే లిక్కర్ కేసు చట్టం ప్రకారమే విచారణ జరుగుతుంది, అంటే న్యాయబద్ధంగానే జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి సత్యకుమార్ యాదవ్ గారని కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారనే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.